తూర్పుగోదావరి జిల్లాలో ప్రకృతి, సంస్కృతి, సంపద, చరిత్ర అన్నీ కలిసిన ఓ అద్భుతమైన పట్టణం. చుట్టుపక్కల ఉన్న చాలా గ్రామాలకి తుని అనేది చాలా పెద్ద మార్కెట్. దగ్గరలో ఉన్న అద్దర్పేట బీచ్లో ఉన్న నీలి కెరటాల్ని ఒక్కసారి చూస్తే ఇటువంటి బీచ్ని మనం చూడకుండా ఇన్ని రోజులు మిస్ అయ్యామా అనిపిస్తుంది. ఇక్కడే కనిపిస్తుంది చూసారా, ఇప్పుడే సినిమాలో విజయ్ సేతుపతి నుంచి ఉంటాడు ఒక సీన్లో బ్రిడ్జ్ అది. అల్లూరి సీతారామరాజు గారు చదివిన రాజా పాఠశాల ఒక చరిత్ర చెబుతుంటే, తీగకొండ, దారకొండల మధ్య వెలిసిన తలుపులమ్మ తల్లి భక్తులను భక్తితో ఎగబాగేలా చేస్తుంది. అన్నవరం తరువాత అత్యంత ప్రాముఖ్యత ఉన్న ఆలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. రత్నాలపై కూర్చున్న శ్రీవారి దర్శనం కోసం లక్షలాది మందిని ఆకర్షించే ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం. ఇంత గొప్ప చరిత్ర కలిగిన పట్టణం అందరినీ ఆహ్వానిస్తుంది. వెల్కమ్ టు ద ఇంటిగ్రేటెడ్ బిజినెస్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తుని. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఈస్ట్ గోదావరి జిల్లాలోని అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ మార్కెట్ క్యాపిటల్ అయినటువంటి తుని పట్టణం, అలాగే తుని చుట్టుపక్కల ఉన్న నేచురల్ బ్యూటీని, అన్నవరం సత్యనారాయణ స్వామి, అలాగే తలుపులమ్మలావు గురించి చూపించబోతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. చాలా చరిత్ర ఉన్న తుని పట్టణాన్ని క్షత్రియులు, వైశ్యుల చేత కొంత అభివృద్ధి చెందింది. బ్రిటిష్ వారి కాలంలో వ్యవసాయ మార్కెట్ కేంద్రంగా మారింది. విశాఖపట్నం జిల్లాలో ఉన్న పాయకరావుపేట, ఈస్ట్ గోదావరి జిల్లాలోని ఈ తునిని వేరు చేస్తూ ఈ తాండవ నది ఉంటుంది. ఈ రెండు పట్టణాలు చూడడానికి ట్విన్ సిటీస్లా ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్న రాజా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శ్రీ అల్లూరి సీతారామరాజు గారు విద్యాభ్యాసం చేశారు. 1911 కాలంలో తునిలో తన మావయ్య గారి ఇంట్లో ఉంటూ చదువుకున్నారు. దాదాపు 120 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పాఠశాల ఇప్పటికీ కూడా రన్నింగ్లోనే ఉంది. చుట్టుపక్కల ఉన్న చాలా గ్రామాలకి తుని అనేది చాలా పెద్ద మార్కెట్. ఇక్కడ ఉండే మార్కెట్లో దాదాపు 250 రకాల మామిడి పళ్ళు దొరుకుతూ ఉంటాయి. ఇక్కడి నుండే చాలా వరకు ఎక్స్పోర్ట్ కూడా అవుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ చుట్టుపక్కల ఎక్కువగా చెరుకు పండుతూ ఉంటుంది. దాని ద్వారా తయారైన బెల్లం కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది. తుని తమలపాకులకి కూడా చాలా ఫేమస్. ఇక్కడి నుండే వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలకి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. గోను సంచుల ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్స్లో కూడా కోల్కతా తర్వాత ఎక్కువ బిజినెస్ జరిగేది ఈ తునిలో మాత్రమే. అలాగే తునిలో 15కు పైగా జీడిపప్పు ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఇవి కూడా ఎక్స్పోర్ట్ క్వాలిటీ జీడిపప్పే. ఇప్పుడు మనం తునికి దగ్గరలో ఉన్న మోస్ట్ బ్యూటిఫుల్ బీచ్ అయినటువంటి అద్దర్పేట బీచ్కి వెళ్తున్నాం. వెళ్తున్న దారిలో మీకు చాలా వరకు రొయ్యలు, చేపల చెరువులు కనిపిస్తూనే ఉంటాయి. అద్దర్పేట దాటుకొని కొంత దూరం ముందుకు వెళ్ళాక రైట్ సైడ్ మీకు బీచ్ కనిపిస్తుంది. ఈ బీచ్ గురించి చాలామందికి తెలియకపోవడం వల్ల ఇక్కడ ఎక్కువగా జనాలు కనిపించరు. చాలా ప్రశాంతంగా ప్యూర్ బీచ్ వాటర్ బ్లూ గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. అలాగే బీచ్ అట్మాస్ఫియర్ని ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇటువంటి బీచ్ ఇక్కడ ఉందని నాకు అస్సలు తెలియదు. తెలుసుంటే ఇప్పటికి 10 సార్లు వచ్చేవాడిని అంటే నమ్మరు. బీచ్ వాటర్స్ ఎంత ప్యూర్గా ఉన్నాయంటే సూపర్గా ఉందన్నమాట. నిజంగా ఈ కారిడార్ని మంచిగా డెవలప్ చేస్తే టూరిజంకి బాగుంటుంది. తుని దగ్గరలో ఉన్న మంచిగా జస్ట్ 13-14 కిలోమీటర్లు అంతే. చాలా బాగుందండి ఇది ఏరియా మొత్తం. ఇక్కడే కనిపిస్తుంది చూసారా, ఇప్పుడే సినిమాలో విజయ్ సేతుపతి నుంచి ఉంటాడు ఒక సీన్లో బ్రిడ్జ్ అది. కాకపోతే ఇప్పుడు ఆ బ్రిడ్జ్ దగ్గరికి క్లోజ్ చేశారు. ఇంతకుముందు ఓపెన్లో ఉంటుంది, మట్టి రోడ్డు ఉండేది కదా, చూపించాను. ఆ మట్టి రోడ్లోంచి యాక్చువల్గా వెళ్ళాలి, బట్ అక్కడ పోలీసులు రిఫ్యూజ్ చేస్తున్నారు. అది పైనుంచి ఏం సూసైడ్లు అవి చేసుకుంటున్నారని చెప్పేసి అక్కడ ఎక్కనివ్వట్లేదు అనమాట ఆ బ్రిడ్జ్ మీదకి. సో అక్కడి నుంచి ఒక 1 కిలోమీటర్ ముందుకు వస్తే ఇక్కడ చెట్లు అవి ఉండి చాలా బాగుంది ఇక్కడ ఏరియా. ఇక్కడ బీచ్కి ఓపెనింగ్ ఉంది, చాలా ప్యూర్గా ఉందండి వాటర్. నిజంగా ఈ దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ నిజంగా మంచి టూరిస్ట్ స్పాట్ అనమాట. ఇంకా బయట నుంచి కూడా రావాలనుకుంటే ఈ ఏరియాని మంచిగా డెవలప్ చేసుకుంటే, చిన్న చిన్న రిసార్ట్స్ టైపు, టెంట్స్ టైపు అలాంటివి చేసుకుంటే చాలా బాగుంది ఇక్కడ ఏరియా. తునికి దగ్గరలో బీచ్ మాత్రం సూపర్. ఎంత ప్యూర్గా ఉందంటే వాటర్ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది వాటర్. నిజంగా సూపర్. అంటే డ్రైనేజ్ ఎక్కువ పంపించడానికి లేదు మాట ఇందులోకి, అందు గురించి ఎంత ప్యూర్గా ఉన్నాయి వాటర్స్ న్యాచురల్గా. చాలా బాగుందండి. ఇప్పుడు బ్రిడ్జ్ చూపిస్తాను, దగ్గరికి వెళ్తున్నాను. ఈ సీ షోర్లోంచి నడుచుకుంటూ చూడండి, ఆక్వా కోసం పెట్టిన పైపులు మాట ఇవి. ఇందులోంచి ఈ ఉప్పు నీటిని లాక్కొని అక్కడ ఈ సీ ఫుడ్కి సంబంధించిన వాటిని పెంచుతూ ఉంటారు అన్నమాట.
నేను రీసెర్చ్ చేసిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న 115 బీచ్ల్లో 9వ స్థానంలో ఉందంట ఈ బీచ్. ఈ బీచ్ దాదాపు 1/2 కిలోమీటర్ వరకు తీరంలో నడవడానికి అనువుగా ఉంటుంది. నేను ఈ బీచ్ అట్మాస్ఫియర్ని చూసి చాలా షాక్ అయ్యాను. అంత ఎక్సలెంట్గా ఉంటుంది ఈ బీచ్. ఇక్కడ కనిపిస్తున్న బ్రిడ్జిని కట్టి దాదాపు 200 సంవత్సరాలు అయ్యింది. ఇప్పుడు వాడుకలో లేదు, కానీ ఈ బీచ్కి ఈ బ్రిడ్జే అందం. దాదాపు 1/2 కిలోమీటర్ పొడవు ఉండి ఈ బ్రిడ్జ్ సినిమా షూటింగ్స్కి ఎక్కువగా ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ ఉండే హ్యాచరీస్ రాష్ట్రంలో అత్యధిక హ్యాచరీస్ ఉన్న ప్రదేశం. కేంద్ర ప్రభుత్వం ఆక్వాజోన్గా ఈ ప్రాంతాన్ని డిక్లేర్ చేసింది. చరిత్రలో తుని రైల్వే స్టేషన్కి ఒక ప్రాముఖ్యత ఉంటుంది. బ్రిటిష్ వారి కాలంలో హౌరా, మద్రాస్ మెయిన్ లైన్గా ఈ స్టేషన్ని యూజ్ చేసేవారు. అప్పుడు స్టీమ్ ఇంజిన్ కాలంలోనే తుని రైల్వే స్టేషన్లోనే లంచ్కి, డిన్నర్కి ఇక్కడికే హాల్ట్ అయ్యేవంట. హౌరా మేలు, చెన్నై మేలు ఇక్కడే హాల్ట్ అయ్యి ఫుడ్ తినేవారు. ఓన్లీ ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో మాత్రమే ఫుడ్ సప్లై అయ్యేదంట. మిగతా వాళ్ళందరూ లంచ్కి, డిన్నర్కి ఇక్కడే ఆగి తినేవారంట. అప్పుడులో మన తుని రైల్వే స్టేషన్ అంత ఫేమస్ మాట. అప్పుడులో 100 సంవత్సరాల క్రితం. అలాగే చెన్నై టు కోల్కతా NH-16 నేషనల్ హైవే కూడా ఈ తుని టౌన్ దగ్గర నుంచే వెళ్తుంది. పోలవరం యొక్క లెఫ్ట్ కెనాల్ కూడా ఈ తుని టౌన్ దగ్గర నుంచే వెళ్తుంది. ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. చాలా వేగంగా పనులు జరుగుతున్నాయి. హోటల్ ముబారక్లోని బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ బిర్యానీని టేస్ట్ చేశాను. తుని నుంచి నర్సీపట్నం వెళ్తున్న దారిలోనే కొద్ది కోటనందూరు అని ఒక ఊరు ఉంటుంది. దానికి జస్ట్ ముందు ఒక 2 కిలోమీటర్స్ ముందు ఈ లొకేషన్ చూడండి. దగ్గర దగ్గర ఒక 100-200 సార్లు వెళ్ళి ఉంటాను ఈ రూట్లో. ఒక్కసారి కూడా ఈ లొకేషన్ దిగి ఫోటో దిగలేదు. ఎప్పుడు అనుకుంటూ ఉంటాను ఈ లొకేషన్లో దిగి ఒకసారి ఫోటో దిగలేదు, నేను వీడియో రికార్డ్ చేయాలని అనుకుంటూ ఉంటాను. చాలా హాంటింగ్ చేస్తుంటారు అన్నమాట ఈ లొకేషన్. చాలా బాగుంటుందండి. మొత్తం ఫోటో షూట్స్కి అవి నిజంగా సూపర్ లొకేషన్ అనమాట. అది ఏముండవు. అప్పుడప్పుడు ఇక్కడికి కొంగలు కూడా వస్తుంటాయి. భలే ఉంటుంది. అప్పుడు ఈవినింగ్ టైంలో వస్తే చాలా బాగుంటుందండి లొకేషన్. మొత్తం టాప్ వ్యూలో చూడండి, ఇంకా సూపర్ కనిపిస్తుంది. తుని నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ తలుపులమ్మ తల్లి వారి ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఎప్పుడు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఈ ఆలయాన్ని చేరుకోవడానికి మెట్ల మార్గం, రోడ్డు మార్గం కూడా ఉంటుంది. స్థల పురాణం చూసుకున్నట్లయితే అగస్త్య మహర్షి తపస్సు చేసిన ప్రదేశాల్లో ఈ పుణ్యస్థలం కూడా ఒకటి. తీగకొండ, దారకొండ అనే 2 కొండల మధ్య రాతిని ఆలయంగా చేసుకుని అమ్మవారు కొలువై ఉన్నారు. అన్నవరం తరువాత అత్యంత ప్రాముఖ్యత ఉన్న ఆలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. ఇంకా కృతయుగంలో అగస్త్య మహర్షి అమ్మవారిని ఈ ప్రదేశంలో పూజించినట్టు పురాణాలు చెప్తున్నాయి. తలంపులు తీర్చే తల్లిగా ఈ తలుపులమ్మ తల్లి పేరు తెచ్చుకున్నారు. అలాగే ఇక్కడ ప్రసాదంగా ఇచ్చే రవ్వ లడ్డు కూడా ఒక ప్రత్యేక రుచిని కలిగి ఉంటుంది. ఆషాఢ మాసంలో ఎక్కువగా భక్తులతో కిక్కిరిసిపోతుంది. అలాగే ఇక్కడ జంతు బలులను ఎక్కువగా అమ్మవారికి ఇస్తూ ఉంటారు.
చుట్టూ అడవుల మధ్య ఉండే ఈ ఆలయం చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. తునికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి టెంపుల్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల హంసతో ఆవిర్భవించిన వారే ఈ సత్యనారాయణ స్వామి వారు. అన్నవరం ఘాట్ రోడ్డుకి ఉన్న వైకుంఠ నారాయణ ముఖద్వారం ద్వారా ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. 2 కిలోమీటర్ల జర్నీ చేసిన తర్వాత ఆలయాన్ని రీచ్ అవ్వచ్చు. ఒకే ఆలయంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులని ఇక్కడ మాత్రమే దర్శించుకోవచ్చు. సత్యనారాయణ స్వామిలో ఈరోజు అసలు ఉచిత దర్శనం జరిగింది. అసలు జనాలే లేరు. ఈరోజు ఆషాఢ మాసం కదా, పెళ్ళిళ్ళ సీజన్ కాదు. దీని గురించే చాలా బాగా జరిగింది దర్శనం. పెళ్లి చేసుకున్న వాళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం అనేది మన ఆనవాయితీ. అందుకే పెళ్ళిళ్ళ సీజన్లో ఈ ఆలయం అస్సలు ఖాళీ ఉండదు. పౌర్ణమి రోజుల్లో కూడా ఎక్కువగా వ్రతాలు చేయించుకుంటూ ఉంటారు. మెయిన్గా చూసుకున్నట్లయితే ఈ టెంపుల్ ఉన్న జియోగ్రాఫికల్ లొకేషన్ పక్కనే రిజర్వాయర్ చుట్టూ కొండల మధ్య చాలా అద్భుతంగా కనిపిస్తుంది.